కాలనీ పంచాయతీ ప్రెసిడెంట్ పియ్యల మంగేష్ గారికి, పంచాయతీ సెక్రటరీ విజయ రమణ గారికి, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం అండి. మాదైతే చిన్నముడి వెంకటయ్యపాలెం. గతంలో 2 నెలలు బట్టి నీరు చాలా మురుగ్గా వచ్చిందండి. అయితే మా సమస్యను ఎవరు కూడా పట్టించుకునే నాదుడు కనపడలేదు. అయితే మేము ఈ మురికి నీరు తాగడం వల్ల కొంతమంది అయితే హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. ఇంక ఈ సమస్య ఎలా ఉంటే మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఎలా ఇబ్బంది పడుతూ ఉండడమేనా అని ఆలోచించిన కొంతమంది మహిళలు మనం ఒక పత్రిక విలేకరుల ద్వారా అయినా అధికారుల దృష్టిలోకి వెళ్తుంది, అది చేద్దామని మొన్న ఒక 20 మందిని పెట్టి మేము సెల్ ద్వారా తీయడం జరిగిందండి. అది మన విలేకరుల ద్వారా అధికారులకు వెళ్ళింది. అయితే మన పంచాయతీ సెక్రటరీ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగిందండి ఈ సమస్యని. ఆయన ఆర్డబ్ల్యూ పరిధిలో ఉంటుంది, వాళ్ళు చేయాలి ఏది చేసినా కూడా మన పరిధిలో ఉండదని చెప్పేవారు. మేము సరే నేను ఊరుకున్నామండి. కొంతమంది నాయకులు, సెక్రటరీ గారు మీటింగ్ పెట్టి గ్రామంలో వాటర్ విషయానికి వస్తే మన ఇచ్చినవన్నీ కూడా వాస్తవాలు లేవు అని చెప్పడం జరిగిందండి. మేము ఆయన దృష్టికి వెళ్ళినప్పుడు కూడా మా పరిధిలో లేవని చెప్పారండి. కానీ ఇప్పుడు మా సమస్యను చెప్పుకోవడానికి అవన్నీ కూడా వాస్తవాలు కాదు అని చెప్తున్నారండి. అందుచేత మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో ఆయన మనసాక్షిగా వదిలేస్తున్నాం. మేమైతే మా గ్రామ ప్రజల తరపున కానివ్వండి, ఈ వాటర్ తాగే 8 గ్రామాల ప్రజల తరపున కానివ్వండి, మేము కేవలం ఖండిస్తున్నామండి మాటని. ఎందుకంటే మా బాధను మేము విలేకరుల ద్వారా చెప్పుకున్నామండి. చెప్పుకుంటే అవి వాస్తవాలు కాదు,